నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఈ మధ్య కాలంలో ఈ పోస్ట్ చేసిన వాటిపై డక్కిల్ మండలంలో గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ అకస్మాత్తుగా తనిఖీలపై ప్రజా అభిప్రాయం ఏంటి అని చెప్పేసి ఒక పోస్ట్ జేపీ న్యూస్ తో పెట్టాము. దానికి సంబంధించి 3 ఆప్షన్స్ ఇచ్చాం. చాలా బాగా చేశారు, మంచిదంటారా కాదంటారా అనే విషయాలపై ప్రజల అభిప్రాయాలు తెలపమని చెప్పాం. కానీ ప్రజలు బాగా స్పందించారు. చాలా మంది ఓట్ బ్యాంక్ ఎక్కువగా వేశారు. దీనికి చాలా బాగా చేశారు అనే విషయంపై 76% ఓటింగ్ బ్యాంక్ ఎక్కువ జరిగింది అనమాట. మంచిదంటారా అంటే చాలా మంచిది అని చెప్పి 12% అనే వేశారు. కాదంటారా అంటే కొంతమంది ఎవరో అవగాహన లేకుండా ఉండే వాళ్ళు చేసినారా, లేకుంటే 12 మంది పోస్ట్ చేశారు, ఓటింగ్ వేశారు. కానీ ఇక్కడ చేసిన 76% ఓటింగ్ వచ్చిందని అంటే ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ ఆయన చేసిన అకస్మాత్ తనిఖీ చాలా మంచిదైంది. పిల్లల భోజనాలు ఎలా ఉన్నాయనే దానిపై స్పందించి ఎలా చేస్తున్నారు, ఎలా వంటకాలు వండుతున్నారు, క్వాలిటీతో వండుతున్నారు, క్వాలిటీతో వండట్లేదా, వాళ్ళు ఎంతెంత వరకు క్రమంగా పిల్లలకి అన్నం పెడుతున్నారు, పిల్లలు తినకుండా పడేస్తున్నారా అనే ఆలోచనలపై అకస్మాత్ తనిఖీ చేశాడు కురుగుల రామకృష్ణ. అలా చేయడం వల్ల కూడా అక్కడ ఉండే వాళ్ళు సొంత లాభాల కోసం జోబీలు డబ్బులు వేసుకొని మింగేస్తున్నారు విషయంపై గట్టిగా తెలిసింది అతనికి. కానీ యాక్షన్ కూడా అలాగే తీసుకున్నారు. కొంతమంది ఏం చెప్పారంటే, ఇంకో కామెంట్ ఏం చేశారంటే, ఇక్కడ పనులు ప్రభుత్వ అధికారులు సరిగా చేయట్లేదని చెప్పి నన్ను అన్నారు. ఏ ప్రభుత్వ అధికారులు చేయట్లేదు అనేది మేము పోస్ట్ పెట్టాం అనమాట. డక్కిల్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులు వారి పని తీరుపై ప్రజల అభిప్రాయాలు ఏందో తెలపండి అని చెప్పి పెట్టాం. మాకు ఎందుకు డౌట్ వచ్చింది, ఎంఆర్ఓ ఆఫీస్ పై ఉన్న ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వినికిడి కూడా మాకు చాలా ఎక్కువగా వచ్చాయి కూడా. ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ఎక్కువగా పనులు జరగట్లేదు, స్వలాభాల కోసం ఎక్కువగా ఏవేవో ప్రజలకు ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పేసి కూడా వినికిడి చాలా వచ్చాయి. కానీ వాటి మీద కూడా స్పందిస్తే బాగుంటదని చెప్పేసి కొంతమంది పోస్ట్ కూడా ఎమ్మెల్యే గారికి అవి కూడా తనిఖీలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ పోస్ట్ పెట్టున్నారు. పోస్టింగ్ కూడా ఓటింగ్ బ్యాంక్ కూడా 82% వచ్చింది. అంటే ఎంత తీవ్ర స్థాయిలో డక్కిల్ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో అన్ని అవకతవకలు జరుగుతున్నాయో, ప్రజలకు న్యాయం జరగడం లేదని ఒక రకంగా చెప్పాలి. న్యాయం జరగకుండానే పనులు చేస్తున్నారు. అక్కడ పనులు జరగడం లేదని చెప్పేసి 82% వచ్చింది. జరుగుతున్నాయి అని చెప్పేసి 5% వేశారు. అంటే ఎవరికో 100లో 2కి జరుగుతున్నాయి పనులు. అంటే ఏ రకంగా అక్కడ వాళ్ళకి స్వలాభాల కోసం పని చేయించుకుంటున్నారో, వాళ్ళకి ఎట్లాగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నారో అనే దానిపై వాళ్ళు స్పందించారు. ఎవరు పట్టించుకోవడం లేదనేది కూడా విషయంపై 13% ఓటింగ్ బ్యాంక్ జరిగింది. ఆ ఓటింగ్ బ్యాంక్ కూడా 82% అని అంటే చాలా హైలైట్. ఈ మండలం ఎంత తీవ్ర స్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారో, అధికారులు ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళకి పనులు చేయడం లేదనేది ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవాలా అనే పోస్టింగ్లు పెట్టుండారు. ఇంకోటి 4 రోజుల క్రితం వచ్చిన పోస్టింగ్లలో కూడా నియోజకవర్గాలు పెంచడంపై వాటి అభిప్రాయాలు ఏంటనేది తెలుసుకునేందుకు కూడా మనం ఒక పోస్టింగ్ పెట్టాం. ప్రస్తుతం 170 స్థానాల నుంచి 263 స్థానాలపై వస్తున్న సమాచారంకు ప్రజల అభిప్రాయం ఏంటి అనేది. ఓటింగ్ కూడా 263 స్థానాలు ఓకే అని చెప్పేసి 77% ఓటింగ్ బ్యాంక్ జరిగింది. వద్దు అని చెప్పేసి 23% ఓటింగ్ బ్యాంక్ జరిగింది. కానీ ఇక్కడ 19 లైకులు జరిగాయి. ఇక్కడ కామెంట్స్ ఏమొచ్చినాయంటే కూడా కొందరు 263 అనే దాన్ని వాళ్ళు విభజించి 11 ఇది నా అభిప్రాయం అని చెప్పి టీడీపీ నారా లోకేష్ అని చెప్పి ఇది ఫేక్. 2029లో కూటమిలో 250 సీట్లుతో గెలుపు వస్తుందని చెప్పి ఇంకొక కామెంట్ పెట్టున్నారు. ఇట్లాగా చాలా మంచిగా పెట్టారు, చాలా చాలా మంచి అభిప్రాయం ఇది అని చెప్పి ఇంకొక పెట్టున్నారు. బ్యాంకింగ్ మటుకు ఓటింగ్ బ్యాంకింగ్ వచ్చేసి 638 ఓట్లు పడ్డాయి దీనికి. కురుగుల రామకృష్ణ గారు కూడా పనులు జనజన అభివృద్ధితో బాగా చేయాలని చెప్పేసి చాలా మంది ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ పెట్టున్నారు. ఇలాగ చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా.